ఆంధ్ర రాష్ట్రంలో బీసీలపై దాడులు ఈ 2 ఏళ్ల పాలనలో మనం చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నుండి బీసీలపై అనేక దాడులు చేస్తానుంది. ఎస్సీ పైన దాడులు, ఎస్టీలపై దాడులు, ఓట్లేసి జనాలు గెలిపించిన బీసీలు, ఎస్సీ, ఎస్టీల మీదే ఎంత దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం చూసాం, కిష్టలంకలో స్వయాన పోలీసులే చంపేస్తున్నారు, బాడీలే కనిపించకుండా చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ జరుగుతూ ఉన్నాయి. సొంత నియోజకవర్గం, మన హోమ్ మినిస్టర్ గారు అంతేకాదు, సొంత నియోజకవర్గంలో ఎన్నో క్రైమ్స్ జరిగినా కూడా ఆమె సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోలేకపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల హామీలు మీరు ఇచ్చిన ప్రకారంగా బీసీ రక్షణ చట్టం మీ ప్రభుత్వం చూసినాక బీసీలకు రక్షణ చట్టం అనేది ఎంతైనా అవసరం. బీసీ రక్షణ చట్టం అనేది మీరు తీసుకొని వచ్చి అమలు చేస్తున్న ఎన్నికల హామీని తక్షణమే అమలు చేయాలి. ఎందుకంటే బీసీలని మీరు అనగారిన రకంగా మొన్న మన ఈడుమూడిలో చూసుకున్నట్టయితే అగ్రవర్ణ దాడులు యాదవుల మీద, ఏదో బతుకు తెరువు గురించి గొర్రెల కాపరులుగా ఉన్న వాళ్ళకి నీళ్లు, పక్క గ్రామాలకు కూడా నీళ్లు అందకుండా తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టి కొట్టి సొంత సామాజికమైన సిఐ ఏ చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? అసలు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వంలో? యాదవులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్లు వేస్తేనే మీరు అక్కడ ప్రభుత్వాన్ని పాలిస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా దోచుకోవడం. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమైనా నెరవేర్చారా? తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు తల్లికి వందనం లేదు. స్కూలు బ్యాగులు లేవు. ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే, స్కూల్ కిట్లకిను గల్ఫ్, ఇరాను ఆ యుద్ధాలకి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ప్రజలు పిచ్చోళ్ళ? యుద్ధం జరిగింది కాబట్టి మేము స్కూల్ కిట్లు ఇవ్వలేకపోతున్నాం. బీసీ హాస్టల్ చూస్తే అడ్డమానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బీసీలని చాలా చిన్న చూపు చూస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక మంత్రి మొన్న ఎలక్షన్స్లో కూడా ఎంపీ కింద పోటీ చేసిన అటువంటి కారుమూరి సునీల్ గారి మీద అక్రమ కేసులు, లేని కేసులు బరాయించి అరెస్టులు చేయడం ఏంటండి? అసలు మద్యం పారిందే మీరు